హృదయంలో గూడు కట్టుకుని ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చేస్తాడు. నోరు తెరిచావుగా బయటకు వచ్చేసి వెంటనే అమ్మా అనగానే మూసి అంటే పెదవులు ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళమంట. అది రామా అనేదాన్ని. పెట్టులో ఏదైనా పాము ఉందంటే దాన్ని బయట బారేసిన తర్వాత ఏదో రకంగా ధైర్యం చేసి పెట్టి మూసేసామనుకోండి, మళ్ళీ ఆ పాము ఆ పెట్టిలోకి వెళ్ళదు కదా. అలాగే మన పాపాలనే సర్పాలు బయటికి వెళ్ళిపోతాయి. రా అనగానే మా అనగానే నోరు మూసావు కాబట్టి ఇక మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం లేదయ్యా. ఇంతకంటే గొప్ప మంత్రం ఎక్కడైనా ఉంటుందా? అవి ఇవి చెబుతారు ఏమిటండి? రామనామం ఉండగా అందరినీ ఉద్ధరించేది. రామ 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 అది రామనామ అయిందనుకో. తిరగేసి పలికినా కూడా స్వామికి వాల్మీకి పోయేవాడికి వాల్మీకి రామాయణ కావ్యం రాసేంత శక్తి వచ్చింది. సక్రమంగా పలికితే మనకి ఎంత శక్తి వస్తుందండి? అనుమానిస్తాంగానే దైవం మహిమని. ఒక్క రామనామ జపం చేతనే మనం మొత్తం అన్ని రకాల బాధలని నివారించుకోవచ్చు.